తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బడ్జెట్ పైనే ప్రధానంగా కేబినెట్ చర్చించారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ అమలుకు 50,000 కోట్లకు పైగానే దక్కే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసనమండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు 2.75 లక్షల కోట్లు. 2 రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించినందున దాని ప్రభావం రాష్ట్ర పద్దుపై పడనుంది. గతేడాది రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద 41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా 13,953 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది 21,075 కోట్లు వస్తాయని ఓటాన్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో ఏమీ రాలేదు. పైగా తాజాగా కేంద్ర బడ్జెట్లో సైతం రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఓటాన్ అకౌంట్లో చూపిన కేంద్ర గ్రాంట్ల మొత్తాన్ని ఇప్పుడు యథాతథంగా చూపాలా లేక తగ్గించాలా అనేది రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించనున్నారు సమాచారం. రుణమాఫీకి 30,000 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లతో కలిపి వ్యవసాయ శాఖకే అధికంగా దాదాపు 50,000 కోట్ల వరకు కేటాయింపులుంటాయని తెలుస్తోంది. సంక్షేమ శాఖలన్నిటికీ కలిపి 40,000 కోట్లు, సాగునీటి పారుదలకు 29,000 కోట్లు, వైద్య శాఖకు 15,000 కోట్లు, విద్యుత్ శాఖకు 15,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం గృహ నిర్మాణ శాఖకు 8,000 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. పలు శాఖలు భారీగా నిధులు కావాలని ప్రతిపాదనలు అడిగారు. గతేడాది మొత్తం బడ్జెట్ను 2.90 లక్షల కోట్లుగా చూపిన చివరికి ఆదాయం 2.18 లక్షల కోట్లే వచ్చినట్లు కాగ్ నివేదికలో తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 49,625 కోట్ల రుణాలు కూడా కలిసి ఉన్నాయి. అలాగే 2.19 లక్షల కోట్లలోపే మొత్తం వ్యయనున్నట్లు సమాచారం. ఇక బడ్జెట్లో చెప్పిన దానికంటే 71,000 వ్యయం తక్కువగా ఉండటం ఏంటని, అంత ఆదాయం లేనప్పుడు బోగస్ ఆదాయ అంచనాలు బడ్జెట్లో చెప్పిన దానికంటే 71,000 వ్యయం తక్కువగా ఉండటం ఏంటని, అంత ఆదాయం లేనప్పుడు బోగస్ ఆదాయ అంచనాలు ఎందుకని ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక శాఖను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను గతేడాది కన్నా 15,000 కోట్లు తగ్గించి 2.75 లక్షల కోట్లకే చూపారు. ఇప్పుడు కూడా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అంత చూపినా వాస్తవానికి ఆదాయం ఎంత వస్తుందనేది ముఖ్యం. అప్పులను పక్కన పెడితే పన్నులు, పనేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు అన్ని కలిపి చూస్తే గతేడాది మొత్తం 1.69 లక్షల కోట్లు మాత్రమే వచ్చినట్లు కాగ్ తెలిపింది. ఈ ఏడాది మరో 10% ఆదాయం పెరుగుతున్నందుకున్న మొత్తం ఆదాయం 1.85 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా ఈ ఏడాది 59,625 కోట్ల రుణాలను తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది.
ఇవాళ జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశం సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్ కూలంకుషంగా చర్చించిన పరిస్థితి కేబినెట్ కు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు. అయితే ఇప్పుడు ఇవాళ జరగబోయేటువంటి బడ్జెట్ ప్రధానంగా వ్యవసాయ రంగము, విద్యా రంగము, వైద్య రంగం మీద ప్రధానంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ శాఖకి ఎంత అవసరం ఉంది, పూర్తి స్థాయిలో తెలంగాణకు 8,000 లక్షల కోట్లు అవసరమని చెప్పి పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టి మరి కాసేపులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో కసరత్తు జరిగింది. ఆ నేపథ్యంలో 12 గంటల ప్రాంతంలో ఇవాళ శాసనసభలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. శాసన మండలిలో దుద్దిల శ్రీధర్బాబు మంత్రి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ లో పూర్తి స్థాయి అన్ని శాఖల వారిగా డేటా తీసుకుని ఏ శాఖ కింద కేటాయించాలి, దేనికి ఎంత అవసరం అని చెప్పి పూర్తిగా చర్చ జరిగిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో రానున్నటువంటి 2024-25 సంవత్సరాల బడ్జెట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పథకాలని తీసుకొచ్చింది. 6 గ్యారంటీల పథకాలకు అమలు చేయడానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో అన్ని రంగాల వారిని నిర్వహించింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందే విధంగా పూర్తి స్థాయిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆ నేపథ్యంలో ఇప్పుడైతే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.